హలో ఫ్రెండ్స్, ఇది పాత లెటిన్ తీసేసాము. స్పేర్ పార్ట్స్ వేసినా సెట్ అవ్వలేదు. పాత లెటిన్ ఉన్న జాగాలో తీసేసి కొత్త లెటిన్ హైవరీ కలరు ఆల్ట్రా సింగిల్ పీస్ ఫిట్ చేస్తున్నాం. ఇదో ఇలా చూడండి, డ్రిల్లింగ్ వేసుకున్నాము. ఆ డ్రిల్లింగ్లో స్క్రూ కూర్చోబెట్టి లీకేజ్ లేకుండా ఫిట్ చేసుకుంటాం అన్నమాట. ఇది ఫస్ట్ బాత్రూంలో ఫస్ట్ లెటిన్. దాని తర్వాత రెండో బాత్రూంలో ఫైనల్గా అవుట్పుట్ ఇలా వచ్చింది. వర్క్ అయితే ఈ బాత్రూంలో నీట్గా అయిపోయింది. ఇది చూడండి, రెండో బాత్రూంలో డబుల్ పీస్ అనమాట. ఫ్రెష్ ట్యాంక్ సెపరేట్. ఎక్కువ రోజులు అయ్యే కొద్దికి అన్ని క్రాక్లు వచ్చేసినాయి లెటిన్. అందుకనేసి ఇది పెరికేసి మనం సేమ్ ఆల్ట్రా వైట్ కలరు సింగిల్ పీస్ దీనికి ఫిట్ చేస్తాము. దీంట్లో ఇంకొకటి ఏమంటే బ్యాక్ సైడ్ నుంచి 4 ఇంచే పెట్టారు పాయింట్. దాన్ని ఆల్టరేషన్ చేసి ఎక్స్టెన్షన్ షూ రబ్బర్ వేసి ఫిట్ చేస్తామన్నమాట. ఇవి పాత లెటిన్లు. ఈ పాత లెటిన్లు బయట పెట్టి చూడండి, ఈ షూ మనం ఫిట్ చేసేది. మనం వైట్ సిమెంట్ పెట్టకముందు కానీ టెంపరవరీగా ఇలా పెట్టి వాటర్ పోస్తాం, ఏదైనా లీకేజ్ ఉందా లేదా అని. దాని తర్వాత పర్మనెంట్ చేస్తాం. లీకేజ్ అయితే ఏ బాత్రూంలో ఎక్కడ రాదు. చూడండి, ఈ వాషర్ని మనం ఆల్టరేషన్ చేసి దాని తర్వాత లెటిన్ పెడతాము. ఎక్కడ లీకేజ్ అనేది లేకుండా చేయాలి ఏం చేసినా, ఎందుకంటే స్లాబ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి. భరత్ ఎలక్ట్రికల్, వాటర్ లైన్, శానిటరీ, మోటార్, గీజర్ అన్ని వర్కులు చేస్తాము. ఫైనల్గా అయితే ఈ బాత్రూంలో కూడా వర్క్ అయిపోయింది. వర్క్ వచ్చి సత్యనారాయణపురం అమ్మవారి గుడి దగ్గర సారు మనకు పరిచయం అయినప్పటి నుంచి మనల్ని పిలుస్తున్నారు.